ఉద్యోగ భవిష్య నిధి సంస్థ కీలక సంస్కరణలు అమలు చేయనుంది. ఈపీఎఫ్ఓ నుంచి నిధుల ఉపసంహరణకు మరింత సులభతరం చేసి మే లేదా జూన్ నుంచి నగదు విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించి పేమెంట్స్ కార్పొరేషన్ ప్రతిపాదనను కార్మిక శాఖ ఆమోదం తెలిపి ఆ శాఖ కార్యదర్శి సుమిత్రా దాబరా గారు ఈ మేరకు కీలక ప్రకటన అయితే జారీ చేసేగా, ఈ సంవత్సరమే మే లేదా జూన్ నుంచి ఉద్యోగులు పిఎఫ్ నిధుల నుంచి అనుమతించిన మేర ఏటీఎం యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చని, ప్రావిడెంట్ ఫండ్ నిధులు పొందే విషయంలోనూ చందాదారులు అనూహ్య మార్పులు చేస్తారని ఆమె తెలపగా, కేవలం నగదు విత్డ్రా మాత్రమే కాకుండా పిఎఫ్ లో ఎంత మొత్తం ఉందో కూడా యూపీఐ ద్వారా తెలుసుకోవచ్చని, ఆటోమేటెడ్ సిస్టమ్ విధానంలో ₹1,00,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చని చెప్పారు. కోరుకున్న అకౌంట్ నగదు బదిలీ చేసుకోవచ్చు. డిజిటలైజ్ చేయడం ద్వారా ఈపీఎఫ్ఓ ఓ గణనీయమైన పురోగతిని సాధించిందని దావరా గారు తెలపగా, విత్డ్రా సదుపాయాన్ని క్రమబద్ధీకరించడానికి 120కి పైగా డేటాబేస్లను ఏకీకృతం చేసి క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయం కూడా 3 రోజులకు తగ్గించామని, యూపీఐ ఏటీఎం ద్వారా పిఎఫ్ విత్డ్రా ఆప్షన్ అనేక మైలురాయిని లక్షలాది మంది ఉద్యోగులకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సుమిత్రా వాద్రా గారు తెలపగా, యూపీఐ ఏటీఎం ద్వారా త్వరలో పిఎఫ్ విత్డ్రా జరగనుంది.